ముందుకెళ్ళు ఒక చోట ఒక నుండి ఒక నుండి సాయి బాబు సాయి
రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్, అసంతృప్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. ప్రస్తుతం అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు షెడ్యూల్లో భాగంగా ఏ ప్రాంతాల్లో ఉన్నారు? యామిని, ప్రస్తుతం ఏదైతే ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు పర్యటన అనేది ప్రారంభమైంది. ముందుగా ఆయన ఈ నివాసం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ప్రజావేదిక ఏదైతే కూల్చేశారో, ప్రజావేదిక కూల్చేసిన దగ్గర నుండి మొదట ఆయన ఈ పర్యటన అనేది ప్రారంభించారు. అయితే విధ్వంసం అలాగే నిర్వీర్యం అనేటువంటి రెండు ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఇటు గతంలో 2015లో శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క ఉద్దండరాయనిపాలెం వద్ద అమరావతి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కొద్దిసేపటి క్రితమే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా బయలుదేరి ఇప్పుడు ఐఏఎస్ భవనాలు ఏవైతే కట్టేసి నిర్వీర్యంగా ఉన్నాయో ఆ ప్రాంతాలను పరిశీలిస్తారు. అలాగే ఇటు రాష్ట్ర హైకోర్టు ప్రాంతంలో ఉన్నటువంటి శాశ్వత భవనాలు, ఎన్జిఓస్ భవనాలు, అలాగే అసెంబ్లీ ఇటు సచివాలయం సంబంధించిన శాశ్వత భవనాలకు సంబంధించి పునాదులు ఎక్కడైతే వేశారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పుడు పరిశీలిస్తారు. అయితే ఇప్పటికే అమరావతి రాజధానిలో నిర్మాణాల కోసం తీసుకొచ్చినటువంటి అనేక మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి మాయమైనటువంటి ఈ యొక్క ఈ ప్రాంతాలను కూడా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉద్దండరాయ బయలుదేరి నేరుగా ఇటు తుళ్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే భవనాలు నిర్మాణం జరిగాయో ఆ భవనాలను పరిశీలిస్తారు. అక్కడ నుండి ఆ కోర్టు సచివాలయం పక్కనే ఉన్నటువంటి శాశ్వత భవనాలను పరిశీలిస్తారు. అలాగే ఎన్జిఓస్ భవనాలు కూడా ఇప్పటికే ఎన్ని తుప్పులు చెట్లు మొలిచిపోయినటువంటి ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని తుళ్లూరులో ఉన్నటువంటి పీసీడీఏ కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడతారు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విధ్వంసం, అలాగే ఇక్కడ ఏదైతే అమరావతిని నిర్వీర్యం చేయాలని గత ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందో దానికి తగ్గట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారు, ఆయన పరిశీలనలోకి ఏమేమి సమస్యలు వచ్చినాయనేది దాని మీద ప్రత్యేకంగా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆయన వచ్చి ప్రసంగించనున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి ఆ సిఆర్డీ ఇక్కడ ఏదైతే అమరావతి రైతులు గతంలో ఈ యొక్క అమరావతి కోసం భూములు త్యాగం చేసినటువంటి అమరావతి రైతులందరినీ కూడా ఇప్పటికీ రప్పించారు. అయితే అమరావతి మహిళా రైతులతో పాటు రైతులంతా కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. ముఖ్యంగా అమరావతిలో ప్రస్తుత నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం అంతా కూడా చూస్తే పూర్తిగా అడవులను కల్పిస్తున్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి. మరోవైపు వందలాది కోట్ల రూపాయలతో తెచ్చినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో సామాగ్రి కూడా పూర్తిగా కొన్ని చోట్ల అయితే ధ్వంసమైంది, కొన్ని చోట్ల అయితే ఆ మెటీరియల్ అంతా కూడా ఇతరులు దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే సిఆర్డీఏ నూతన కమిషనర్ ఎవరైతే కాటమనేని భాస్కర్ వచ్చారో ఆయనకు ఇప్పుడు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. అసలు ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాయనే దాని మీద ఇప్పుడు కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇటు తక్షణమే ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సామాగ్రిని అంతా కూడా కొన్ని లారీలు తరలించిన నేపథ్యంలో కొంతమంది రైతులు కూడా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఐరన్, సిమెంట్, ఇతర సామాగ్రి అంతా కూడా మాయమైంది. అలాగే ఏవైతే కంకర మెటల్ ఉన్నాయో ఇవి కూడా పూర్తిగా కొంతమంది దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఇసుక వంటి వాటినన్నిటి కూడా యథేచ్ఛగా అమ్మేసుకున్నటువంటి గత ప్రభుత్వ నాయకుల యొక్క కూపినంతా కూడా బయటకు లాగుతున్నారు. ప్రస్తుతానికైతే చూస్తే అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అమరావతి రైతులైతే ఆయనకి నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏడుకొండలు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 2019లో
మరి అప్పుడు మొదటి స్టెప్గా ప్రజావేదికనే కూల్చడం జరిగింది. మరి అప్పటి నుంచి ఎందుకు శిథిలాలను అలాగే వదిలేశారు? అఫ్ కోర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ శిథిలాలను అలాగే ఉంచాలి, ప్రజలకు తెలియజేయాలి ఏం జరుగుతుందన్నది వాళ్ళు నిర్ణయించుకున్నప్పటికీ కూడా అప్పట్లో ఎందుకు వాళ్ళు క్లియర్ చేయకుండా అలా వదిలేశారు? అంటే ఇప్పుడు ఏదైతే ప్రజావేదికను కూల్చిన సమయంలో అది ముందుగా అక్కడ ఒక సమావేశాన్ని కూడా 2019లో తొలి సమావేశాన్ని నిర్వహించి ఇదే తొలి సమావేశం ఆఖరి సమావేశం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కరకట్ట లోపల ఉన్నటువంటి ఈ యొక్క కట్టడాన్ని కూల్చివేయాలంటూ కూడా దాన్ని నిర్దాక్షిణ్యంగా కూడా కూల్చివేశారు. అయితే అప్పటి నుంచి కూడా అక్కడ ఉండేటువంటి సామాగ్రిని కూడా ఏది కూడా తరలించలేదు. అవన్నీ కూడా తుప్పుపట్టిపోయినటువంటి పరిస్థితి. కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ ప్రజావేదికను వేరే అవసరాలకు లేదా ఈ యొక్క అధికారుల యొక్క సమావేశాలకు వాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ కేవలం కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి భవంతి ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఈ యొక్క కూల్చివేసినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పక్కనే ఉన్నటువంటి ఆ ప్రజావేదికకు సంబంధించినటువంటి ఏ సామాగ్రిని కూడా ముట్టుకోకుండా అక్కడ ఏదైతే పాములు తేళ్లు పుచ్చేలాగా ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని వదిలేశారని చెప్పేసి ఇప్పుడు టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని ప్రజలకు తెలిసేలాగా వారందరికీ ఈ పర్యటన అయ్యే వరకు కూడా దాన్ని ముట్టుకోకూడదు అనేటువంటి ఒక ఏదైతే ఇక్కడ పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి సలహా మేరకు అలాగే ఈ ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రజావేదిక ఏమైపోయింది, అసలు దానికి ఉన్నటువంటి శిథిలాలు తీసారా లేదా అనేది కూడా ఎవరికి తెలియకుండా గత ప్రభుత్వం జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని చూపించడం కోసమే ఆ యొక్క ప్రజావేదికకు సంబంధించినటువంటి శిథిలాలన్నీ కూడా అక్కడే వదిలేశారు. ఇప్పుడు ప్రజలంతా దీన్ని చూసిన తర్వాత ఇక్కడ ఎంత విధ్వంసం జరిగిందనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకున్న తర్వాతనే దాన్ని అక్కడి నుంచి తొలగించి కొత్త ప్రజావేదికను నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఏమి కూడా ముట్టుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అదే ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజావేదిక నుంచి దాన్ని ప్రజలకు చూపించిన తర్వాత అక్కడి నుండి ఇప్పుడు ఉద్దండరాయపాలెంలో ఎంతో పవిత్రంగా 171 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి అలాగే ఏదైతే 35 పుణ్యనదుల నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతోటి అభిషేకం చేసి అక్కడ శంకుస్థాపన చేసినటువంటి నాటి ప్రధాని ఎవరైతే ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధాని ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా మందుబాబులకు అడ్డగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంత పక్కనే ఉన్నటువంటి నదిలోంచి ఇసుకను తోలుకెళ్ళినటువంటి ఎంపీ ఏదైతే ఈ నందిగాం సురేష్ తన వర్గీయులు అంతా కూడా అక్కడ చాలా విధ్వంసం సృష్టించారు. పవిత్ర జలాలు పవిత్ర పుణ్యనదులతో తెచ్చినటువంటి మట్టినంతా కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే అమరావతి నమూనాను కూడా ఉంచారో ఆ నమూనాను కూడా ధ్వంసం చేసేటువంటి క్రమంలో అటు ఏదైతే అధికారులు మాత్రం దానికి తాళాలు వేశారు. ఇప్పుడు అంతా కూడా అది ఎక్కడికక్కడే పాడైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని కూడా భవంతులు ఇవన్నిటిని కూడా మళ్ళా శుభ్రం చేసి అమరావతి నమూనాను మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అమరావతి ఏదైతే నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ఉందో అక్కడ ఉన్నటువంటి 171 పుణ్యక్షేత్రం సంబంధించిన మట్టి అంతా కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ వేసినటువంటి చెట్లు కానీ ఆ దానికి చుట్టూ కట్టినటువంటి గోడ కానీ అన్ని కూడా పగిలిపోయాయి. దీనికి అందరికి కారణం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది విధ్వంసం చేయడమే అని చెప్పేసి ఇదంతా కూడా ప్రజలకు ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు రాగానే ఇటు అమరావతి రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే అమరావతి మళ్ళా పునర్నిర్మాణం చేసుకోబోతుంది అంటూ కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. అదే క్రమంలో ఆయన ఇప్పటికే సిఆర్డీ అధికారులను ఆదేశించారు అక్కడ ఉండేటువంటి తుప్పలు అన్ని కూడా తొలగించాలని. అలాగే సిఎస్ నీరబ్ కుమార్ రాగానే ఫస్ట్ గా ముందుగానే ఆయన కూడా పర్యటించినారు ఇదే ప్రాంతంలో. ఏదైతే ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన స్టార్ట్ అయింది. అలాగే ఇటు అమరావతిలో ఏదైతే నిర్మాణం జరుగుతున్నటువంటి అదే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలోనే ఆయన మన బీఆర్కే న్యూస్ తో కూడా మాట్లాడుతూ ఈ రోజు నుంచే మొదలు పెట్టామంటూ కూడా ఆయన వచ్చిన రోజునే ఈ రోజు నుంచి పనులు మొదలు పెట్టామంటూ కూడా ముందుగా బీఆర్కే న్యూస్ కి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు నుంచే ఇక్కడ ఏదైతే తొప్పులు చెట్లు ఉన్నాయి వీటన్నిటిని తొలగిస్తూ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా బహిర్గతం చేశారు. తద్వారా రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ రవాణా ఇబ్బంది లేకుండా చేసి తర్వాత అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు అన్ని ప్రణాళికలు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా శాఖలకు సంబంధించి ఎవరైతే ఇక్కడ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఇవన్నీ సిద్ధమయ్యాయో ఆయా
డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికి వారే ఆ శాఖలకు సంబంధించిన దగ్గరుండి పనులను పర్యవేక్షించాలి. త్వరితగతిన ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఒక 2-3 నెలల్లో మరలా టెండర్లు పిలిచి మరలా కొత్తగా నిర్మాణాలు చేపట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి ఈ యొక్క టెండర్ సమయం కూడా దాటిపోవడంతో అది నిర్వీర్యం అయిపోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొత్తగా టెండర్లు పిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే టెండర్లు పిలుస్తారు. 2-3 నెలల్లో ఈ పనులు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతాయని నిన్న అటు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఈ నారాయణ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఏడుకొండలు అంటే మాట ఇవ్వడం వేరు, దాన్ని నెరవేర్చడం వేరు. అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ టైంలో మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు మొదట పోలవరం సందర్శించారు, ఇప్పుడు అమరావతి రాజధాని పరిశీలనకు వచ్చారు. మరి దానిలో భాగంగానే ఉద్దండరాయునిపాలెంలో ఏదైతే శంకుస్థాపన చేశారో ప్రధాని సమక్షంలో అక్కడికి వచ్చి అక్కడ మొక్కినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో రైతులు ఏమంటున్నారు అక్కడ? అంటే ఏమని ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకు అది సస్యశ్యామలం చేయబోయేటువంటి పవిత్రమైనటువంటి కార్యం అది. అయితే ఈ యొక్క పోలవరం ఏదైతే ఉందో దాన్ని పరిణామం కూడా దాన్ని యొక్క పరిమాణం కూడా మార్చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. అంతకుముందు 72% పనులు పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న వెళ్ళినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన పనులను చూసి నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ పనులను చూశారు, ఆయన చాలా బాధపడినటువంటి క్రమం కూడా మనం అక్కడ చూసాం. అయితే పోలవరం నిర్మిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మరింత సస్యశ్యామలం అవుతుంది. ఏదైతే ఈ కృష్ణా జలాలు ఉన్నాయో మిగిలిన జలాలని అటు రాయలసీమ తరలించుకోవడానికి పోలవరం ఉపయోగపడుతుంది. అంటే పట్టిసీమ అలాగే పోలవరం ద్వారాగా ఇప్పటికే కృష్ణా నదికి నీరు రప్పిస్తే కృష్ణా డెల్టా అలాగే ఇటు గుంటూరు డెల్టాలకు సంబంధించి సాగునీరు అందుతుంది. తద్వారా ఇక్కడికి శ్రీశైలం నుంచి వచ్చే నీరునంతా కూడా వారు తిరిగి అటు రాయలసీమకు మళ్లించుకునేలాగా ఒక బృహత్కర కార్యక్రమానికి అయితే చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అందుకని త్వరితగతిన ముందు అక్కడ పోలవరం దగ్గర ఉన్నటువంటి పట్టిసీమను కూడా 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు స్థాయిలో దాన్ని అక్కడి నుంచి నీరు విడుదల చేసినటువంటి 80 టీఎంసీల నీటిని తరలించడానికి అక్కడ కాలువలను నిర్మాణం చేసి దాన్ని 11 నెలల్లోనే పూర్తి చేశారు. అది తర్వాత మరొకటి ఏంటంటే ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిగా గుర్తింపు పొందేలాగా అమరావతిని తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఈ యొక్క సంకల్పం. దీనికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డు కలిగినటువంటి ప్రాంతం, అది పెద్ద అర్బన్ సిటీగా కూడా అమరావతిని తీర్చిదిద్దబోతున్నామంటూ కూడా గతంలో చెప్పారు. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే దీన్ని గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం దీన్ని అంతా కూడా నిర్వీర్యం చేసింది, నీరుగార్చింది. 3 రాజధానుల పేరుతో రైతులను రోడ్డెక్కించింది. 1640 రోజుల పాటు దీక్ష చేసినటువంటి వీరు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే విరమించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు అమరావతి రాజధాని అలాగే పోలవరంతో పాటు మిగిలిన ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణంతో ప్రపంచ గుర్తింపును పొందుతాము అనేది చంద్రబాబు నాయుడు సంకల్పం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవించకుండా ఇక్కడే ఈ యొక్క ఉపాధి కలిగేలాగా సంపద సృష్టించేలాగా చేయాలి, ఇతర దేశాల నుంచి కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి అని చెప్పేసి అనే సంకల్పంలో 2014లో ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయగానే 15లో కొన్ని విద్యా సంస్థలు కూడా అంటే ఇవి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఆ సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు అంటే ఇక్కడ ఏదైతే పొగలేనటువంటి పరిశ్రమలు నిర్మించాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేదండి ప్రత్యేకంగా ఈయన అమరావతి తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించి ఆయన గతంలో ఏదైతే ప్రణాళిక సిద్ధం చేశారో దానికి మరింత అధునాతనంగా కూడా ఈసారి అమరావతి నిర్మించి తీరుతామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఏడుకొండలో ప్రస్తుతం స్పీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నారా చంద్రబాబు నాయుడు? ప్రస్తుతం అది ఇటు ఉద్దండరాయపాలెం నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇటు IAS బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నుండి నేరుగా ముందుకు వెళ్లి అమరావతి శాశ్వత నిర్మాణాలకు సంబంధించి అంటే సచివాలయం అలాగే అసెంబ్లీ అలాగే శాశ్వత హైకోర్టు భవనాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా ఆయన పరిశీలిస్తారు. ఇప్పుడే ఈ శాశ్వత భవనాలకు సంబంధించి గతంలో నిర్మాణం చేపట్టినటువంటి దాన్ని అక్కడ మధ్యలో ఉండగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఇప్పుడు చెరువులుగా మారి నీళ్లతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ప్రస్తుతానికి స్పీడ్ యాక్సెస్ రోడ్డు మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. 3 రోడ్ల మధ్యలో ఒక స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించారు. ఇది
ఏదైతే అమరావతిలో ఎవరైనా అనారోగ్య బారి పడినా వారు 20 నిమిషాల్లో విజయవాడలో కానీ ఇతర ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 20 నిమిషాల్లో చేరుకునేలాగా అమరావతిలో చుట్టూ వచ్చేలాగా కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మరోవైపు ముఖ్యంగా గవర్నర్, పిఎం లాంటి వచ్చేవారు కూడా ఆ సమయంలో ఆ రోడ్డును మాత్రం ఉపయోగించి సామాన్యులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 వైపులా కూడా రోడ్డు నిర్మించి మధ్యలో 3 యాక్సిస్ రోడ్డు కూడా నిర్మించారు. ఇంత అంటే టెక్నాలజీకి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. అలాగే అమరావతి మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం భాస్కర్ ప్రణాళికలు చేశారు. ఏదైతే 100 సంవత్సరాల వరకు ఎటువంటి ఇక్కడ ముంపు బారిన పడకుండా దానికి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు వర్షం కురిసినా ఏం చేసినా ఆ డ్రైనేజ్ ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ఎక్కడి నుంచి తరలించేలాగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఏంటంటే పక్కా ప్రణాళిక జపాన్ అలాగే సింగపూర్ లాంటి ఇంజనీర్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం దీన్ని మధ్యలోనే వదిలేయడం వల్ల ఇప్పటికీ దాన్ని చూస్తే అడవి మాదిరిగా అమరావతి కనిపిస్తుంది. అమరావతి అంటే ఒకప్పుడు దేవతల రాజధానిగా కొలిచేవారు కాబట్టి దీన్నే రాజధానిగా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం. అలాగే దానికి తగ్గట్లుగా అమరావతి రైతులంతా కూడా 33,000 ఎకరాలను ఇవ్వడం అంటే ఇది అసామాన్య విషయం కాదు. కానీ దాన్ని ఏదైతే నిర్వీర్యం చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటు రాష్ట్ర ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా చంద్రన్న మళ్ళీ వచ్చారు కాబట్టి మా కళ నెరవేరబోతుందంటూ కూడా రైతులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే మొన్న చూసాం, మొన్న పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు కూడా అటు రాజధాని రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, మందడం మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికారు పూలతో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలాంటి స్వాగతం లభిస్తోంది? అంటే ప్రస్తుతానికి ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క 4-5 ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఏదైతే ప్రోటోకాల్ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సెక్యూరిటీ పరమైనటువంటి సమస్యలు కూడా చూపుతాయి కాబట్టి వీరందరికీ కలిపి ఇప్పుడు సిఆర్డిఏ కార్యాలయం దగ్గర ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడనే చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతాడు, అదే సమయంలో ఈ రైతులతో కూడా మాట్లాడతారు. కాబట్టి దీనికోసం ఇక్కడ ఉండేటువంటి అమరావతి రైతులను మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు అయితే రైతులంతా వచ్చారు. అదే ఆయన సీఎం అయిన తర్వాత తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్నప్పుడు మాత్రం ఆయనకి మరింత స్వాగతం పలికారు. పూలతో 2.5 టన్నుల పూలతో ఆయన స్వాగతం పలికారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఏర్పాట్లు చంద్రబాబు నాయుడిని కలవడానికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే అమరావతి రైతులు రావాలంటే కూడా పోలీసులు పెట్టిన ఆంక్షల ప్రకారమే కేవలం అమరావతి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అమరావతి రైతులందరినీ కూడా మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కలుస్తారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.